సాధన అంటే ఏమిటి? ఈ విలక్షణమైన వాడు, సాక్షి అయిన వాడు, అవ్యవహారి అయిన వాడు, జ్ఞానమే స్వరూపంగా ఉన్నవాడు, ప్రకాశమే నేనైన వాడు, కదలని వాడు ఎవడో వాడెవడు? అక్షర పురుషుడు. ఈ లక్షణాలన్నీ ఎవరివి? అక్షర పురుషుడివి, ఈశ్వరుడివి. వాడు ఎప్పుడూ తెర ముందే ఉంటాడు. తెర వెనక్కి పంపగలిగే శక్తి ఈ 9కి లేదు. కానీ మన జీవితంలో ఎలా కనబడుతుంది? ఆ సర్వేశ్వరుడు, సర్వవ్యాపకుడు, సర్వజ్ఞుడు, సర్వభర్త, సర్వకర్త, సర్వహర్త, అంత విశేషమైనటువంటి ఈశ్వరుడు కాస్త తెర మరుగైపోయి ఈ 9 తెర ముందు బాగా నాట్యం చేస్తున్నాయి. కాబట్టి మనం దేనివల్ల అని అడిగాం. ఎలా మారిపోయిందండి? అంత ఈశ్వరుణ్ణి జానాబెత్తడు జనన మరణాలు, అక్కడ ఆకలి దప్పికలు, శోక మోహ భయ నిద్ర మరణం, అదే ఏమంటారు వ్యవహారం. ఈ 9 లక్షణాలు ఆ ఈశ్వరుని ఎలా కప్పేస్తాయండి? అలా ఎలా కప్పేసినాయంటారు? అజ్ఞానం చేత. అవేవి ఉన్నాయి అనుకున్నాడు, వీడు లేడు అనుకున్నాడు. ఎవడికి వాడు మరిచిపోయాడు. ఇగ్నోరెన్స్ అంటే అర్థం ఏంటి? తన స్వరూపాన్ని తాను మరచిపోయాడు. తాను స్వరూపంగా ఈశ్వరుడు, వ్యవహారంగా జీవుడు.